అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన నిండు శాసనసభలో ఏదైతే మాట ఇచ్చాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన అదే రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఆయన ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం ఆయన షమీం అఖ్తర్ గారి సర్వేను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షమీం అఖ్తర్ గారి నివేదిక ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటు అందరి ఎమ్మెల్యేలతో మద్దతుతో పాటు ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేసినారు కూడా. అలాంటి ముఖ్యమంత్రికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఆయనకు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అండదండగా మాదిగ ఉపకులాలు అండదండగా ఉండాలని కోరుకుంటూ మందాకృష్ణ మాదిగన్న గారి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో మేమే అమలు చేస్తామని చెప్పిన విధంగానే ఈ రోజున వారు అమలు చేసి చూపించారు. మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటానికి విజయకేతనం అందించడం కూడా జరిగింది. అలాగే మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటం గురించి కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో మద్దతుతో ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి నుంచి మాదిగ ఉపకులాల పిల్లలు అలా జీవితాలను మెరుగుపరుచుకోవడం కోసం విద్యా ఉద్యోగాలలో ముందుకెళ్లాలని కోరుకుంటూ మీరు మీ జీవితాలను వెలుగుతీస్తూ మీ తల్లిదండ్రుల జీవితాలను కూడా ఆనందదాయకంగా తీర్చిదిద్దే విధంగా ఇప్పటి నుంచి ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం బలపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.